మహిళా ఆఫీసర్స్ని బ్రీఫింగ్కి పంపించడానికి కారణం ఏంటి? ఎందుకు గవర్నమెంట్ కానీ ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు కానీ ఈ నిర్ణయం తీసుకున్నారు? ఇక్కడ మనకు ఒక విషయం తెలియాలి. ఆర్మ్డ్ ఫోర్సెస్లో జెండర్ ప్యారిటీ పెరుగుతుంది, జెండర్ ఈక్వాలిటీ పెరుగుతుంది. స్త్రీలు పురుషులు, మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్ అని చెప్పడానికి చాటి చెప్పడానికి. రెండో అంశం మనం గమనిస్తే కనుక ఆపరేషన్ సింధూర్, ఇది స్త్రీలకు సంబంధించింది, స్త్రీల యొక్క అభిమానానికి సంబంధించింది. అక్కడ ఉమెన్ని మిగిల్చి వాళ్ళ యొక్క భర్తల్ని కానీ వాళ్ళ యొక్క నియర్ రిలేటివ్స్ మేల్స్ని చంపేశారు. కాబట్టి దీనికి ప్రతీకారంగా ఒక ఉమెన్ వచ్చి ఆన్సర్ చెప్పాలి అనే ఒక ఆలోచన అనమాట. ఇవన్నిటితో పాటు ఇక్కడ మనం గమనిస్తే కనుక ఆ ఉమెన్ కూడా, ఇద్దరు ఉమెన్ ఎవరైతే ఉన్నారో సోఫియా ఖురేషీ మరియు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, ఇద్దరు కూడా చాలా అసాధారణమైన మహిళలు, వీరత్వం చూపిన మహిళలు అనమాట. ఇద్దరు గురించి ఒకసారి చూస్తే కనుక ఖురేషీ ఎవరైతే కల్నల్ సోఫియా ఖురేషీ ఉన్నారో ఆవిడ యుఎన్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ ఇన్ కాంగోలో పీస్ కీపింగ్ ఆపరేషన్స్లో పనిచేశారనమాట, ఐక్యరాజ్య సమితికి సంబంధించి. అప్పట్లోనే బిపిన్ రావత్, ఇప్పుడు ఆయన లేరు, తర్వాత ఆయన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా కూడా పనిచేశారు. ఆయన ఈవిని బాగా పొగిడారనమాట. ఆవిడ లీడర్షిప్ క్వాలిటీస్, ఎబిలిటీస్, రెస్పాన్సిబిలిటీ టేకింగ్ ఎబిలిటీస్ ఇవన్నీ కూడా దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఏ మేల్ అండ్ ఫీమేల్ అని నిరూపించారని చెప్పారనమాట.